ఏదైతే ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా బయటకు వచ్చేసింది కాబట్టి ఏంటి ఏమనుకోవచ్చు? నిజంగానే కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి బయటకు వచ్చింది అనుకోవచ్చా, లేదంటే గత ప్రభుత్వ అవినీతిని అది ఇప్పుడు ఫెయిల్యూర్ అయింది, ఆ టైంలో బయటకు రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చింది అనేసి చెప్తారా? ఏం చెప్తారు దీని గురించి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. మద్యం పాలసీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో తీసుకురావడమే, ఆ విధమైనటువంటి పాలసీని తీసుకురావడమే పెద్ద బూటకం అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆనాడే ఖండించింది, దాన్ని పూర్తిగా వ్యతిరేకించింది ఆ పాలసీని. రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపడం, డిస్టిలరీలు నడపడం, నిర్వహించడం మొట్టమొదటిసారి. ఇది దేనికి విరుద్ధం అంటే మేము చెప్పేదానికో మా పాలసీకో విరుద్ధం కాదు. ఆయనే జగన్మోహన్ రెడ్డి పదవి కోసం రోడ్డు మీద పడి పాదయాత్రలు చేసినప్పుడు ప్రజల మధ్యలో, వందలాది వేలాది మంది ప్రజల మధ్యలో వాగ్దానం చేశాడు. తెలుగింటి ఆడపడుచులకి నేను అండగా ఉంటాను, వాళ్ళ కన్నీళ్లు తుడుస్తాను, వాళ్ళ కుటుంబంలో వెలుగులు తీసుకొస్తాను, వాళ్ళ కాపురాలు నిలబెడతాను, వాళ్ళని ఉద్ధరిస్తానని చెప్పి మీ బిడ్డగా చెప్తున్నాను, మీ అన్నగా చెప్తున్నాను, మీ తమ్ముడిగా చెప్తున్నా, మీ మేనల్లుడిగా చెప్తున్నా అని చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మాట మార్చి మడం తిప్పి భారీ మోసానికి ఒడిగట్టి ఈ మాయాబజార్ లాంటి ఈ మద్యం పాలసీని రాష్ట్రంలో తీసుకొచ్చాడు. అప్పుడే తెలుగుదేశం పార్టీ ఖండించింది, వ్యతిరేకించింది. ఇది ఒక పెద్ద కుంభకోణానికి దారి తీస్తుందని చెప్పి మేము ఆ రోజు బహిరంగంగా చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీని వ్యతిరేకించడం జరిగింది. సరే, ఆయన మాట మార్చి తానే మందు అమ్ముకున్నాడు, తానే దుకాణాలు పెట్టుకున్నాడు, తానే మందు తయారు చేశాడు. ఎటువంటి మందు తయారు చేశాడు? ఇది ఎటువంటి కుంభకోణం? ఇది ఎటువంటి దోపిడీ? ఇది ఎటువంటి అరాచకం? ఇది ప్రజల ప్రాణాలతో, ప్రజల లివర్తో, ప్రజల కిడ్నీతో, ప్రజల యొక్క గుండెతో, ఆరోగ్యంతో, నరాలతో, మెదడుతో ఆడుకున్నటువంటి రాక్షస క్రీడ ఈ మద్యం పాలసీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిందని తెలుగుదేశం పార్టీ నొక్కి ఒక్కడించింది ఆ రోజే. ఎంత దారుణం! కిడ్నీ ర్యాకెట్ కంటే దారుణమైంది. మొన్న ఎక్కడో హైదరాబాద్ లో ఫెర్టిలిటీ సెంటర్ లో జరిగినటువంటి ర్యాకెట్ కంటే, మాఫియా కంటే దారుణమైనటువంటి మాఫియా ఈ మద్యం మాఫియా. దానికే కాలం చెల్లి నౌకలు నిండి ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటి బండారం బయటపడుతుంది. 3,500 కోట్లు ఈవేళ ఈ మద్యం పేరిట లూటీ చేసింది జగన్మోహన్ రెడ్డి కోటరీ. ఆ ముఠా ఏదైతే ఉందో, చెవిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి సోకాల్డ్ రెడ్లందరూ కలిసి ఈ యొక్క మద్యం మాటున ప్రజల యొక్క పచ్చి నెత్తురు జుర్రుకుని, పేదవాడి రెక్కల కష్టాన్ని దోచుకుని, పేదవాడి ఆరోగ్యంతో ఆటలాడి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఎంత పెద్ద కుంభకోణం అంటే 6 రాష్ట్రం ఎల్లలు దాటి 6 రాష్ట్రాలకు పోయినటువంటి ఈ దోపిడి, ఈ కుంభకోణం దేశం ఎల్లలు దాటింది. ఈ డబ్బు ఎక్కడికి పోయింది? అంతిమ లబ్ధిదారుడు ఎవరు? ఆఖరికి జామకాయ కొంటే, మొక్కజొన్న పొత్తుకుంటే, నిమ్మకాయ కొంటే డిజిటల్ పేమెంట్ ఉన్నటువంటి ఈ రోజుల్లో, ఆనాడు 5 ఏళ్లు బ్రాందీ షాపుల్లో డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ పేమెంట్స్ తోటి నడిపినటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో వచ్చినటువంటి డబ్బు, ఆ కట్టలు, ఆ గుట్టలు, ఆ కంటైనర్లు, ఆ లారీలు ఎక్కడికి పోయాయి? ఏ దేశాలకు ఎవరు తరలించారు? రాష్ట్రాలకు కాదు, దేశాలకు తరలించారు అనేది ఈడీ ఎంటర్ అయిన తర్వాత బయటపడబోతుంది. సిట్ విచారణ ఒక ఎత్తు అయితే, ఈడీ ప్రవేశపెట్టడం, ఈడీ ఎంక్వైరీ మొదలు పెట్టడం మరో ఎత్తిది.
కాబట్టి తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఈ కూపి అంతా లాగి ప్రజల ముందు పెట్టబోతుంది ఈడీ. ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారుడు ఈ మద్యం పాలసీలో జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన శ్రీమతి భారతిరెడ్డి కూడా ఉందని తెలుగుదేశం పార్టీ అప్పటి నుండి కూడా ఆ డబ్బంతా ఆ ప్యాలెస్లకు పోతున్నాయి, నేల మాలిగల్లో ఈ డబ్బు దాశారని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది. అదే ఈవేళ బయటపడుతుంది. రాష్ట్రం దాటి 6 రాష్ట్రాల్లో ఈ డబ్బు పెట్టుబడులుగా మారి మనీ లాండరింగ్ పాల్పడ్డారు. హవాలా విధానంలో డబ్బుని ఏ విధంగా తరలించారనేది బయటపడుతుంది. ఏ వ్యాపారాలకి డబ్బు తరలించారు. గత ఎన్నికల్లో ఈ డబ్బుని ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క క్యాండిడేట్ కి, వైసీపీ క్యాండిడేట్ కి 50 కోట్లు 100 కోట్లు ఈ డబ్బునే పంపించినటువంటి ఆధారాలు కూడా ఇవాళ ఈడీ దగ్గర ఉన్నాయి. అన్ని ఆధారాలతో ఈడీ ఉంది. ఇవాళ నిన్న జరిగిన దాడుల్లో అంతకుముందు సిట్ కూడా ప్రాథమిక ఆధారాలన్నీ కూడా సేకరించింది. 11 కోట్ల రూపాయల నగదు పట్టుకుంది. దానికి సంబంధించినటువంటి అనేక డాక్యుమెంట్స్ పట్టుకుంది. ఆ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి పెట్టినటువంటి అనేక డొల్ల కంపెనీల భాగోతాన్ని బయటపెట్టింది. ఇంతకంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఏం కావాలి? ఒక కేసులో, ఒక కుంభకోణంలో, ఒక అవినీతిలో. దీన్ని వైసీపీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు, వితండవాదం చేస్తున్నారు, ఉత్తర్కంగా కావాల్సింది ప్రజలకు వాస్తవాలు కావాలి. వాస్తవాల దిశగా ఇవాళ కూటమి సర్కార్ ఈ కుంభకోణాన్ని బయటకు లాగింది. ఓకే అండి. ఎస్ లక్ష్మణ్ రావు గారు, సో ఏం చెప్తారు?